నిజాయితీ. ఒక బాలుడు ఇంటి వసారాల్లో కూర్చొని శ్రద్ధగా లెక్కలు చేసుకుంటున్నాడు. అవి వాళ్ళ ఉపాధ్యాయుడు ఇంటి వద్ద చేసుకొని రమ్మని ఇచ్చిన లెక్కలు. ఆ బాలుడు ఒకటి తప్ప మిగిలిన అన్ని లెక్కలు చేశాడు. ఆ ఒక్క లెక్క ఎట్లా చేయాలో అతనికి తోచలేదు. అతడు లెక్కల పుస్తకం తీసుకొని ఒక స్నేహితుడి ఇంటికి వెళ్ళాడు. అక్కడ ఆ స్నేహితుడి అన్నగారు ఉన్నారు. ఆయన ఆ లెక్కను ఎట్లా చేయాలో ఆ బాలుడికి చెప్పాడు. అతడు ఇంటికి వచ్చి ఆ లెక్క కూడా చేశాడు. మరునాడు తరగతిలో ఉపాధ్యాయుడు పిల్లలు ఇంటి వద్ద చేసుకువచ్చిన లెక్కలు చూడడం మొదలుపెట్టాడు. అందరి పుస్తకాలు చూడడం పూర్తి అయింది. అన్ని లెక్కలు సరిగా చేసిన వాడు ఈ బాలుడు ఒకడే. ఆయనకు చాలా సంతోషం కలిగింది. ఆ బాలుడికి ఒక బహుమతిని ఇస్తాను అన్నాడు. ఆ బాలుణ్ణి తన దగ్గరకు రమ్మని పిలిచాడు. ఆయన తన బల్ల సరుగులో బహుమతిగా ఇవ్వదగిన వస్తువును వెతుకుతున్నాడు. ఆ బాలుడు లేచి నిలుచున్నాడు, కానీ ఉపాధ్యాయుని వద్దకు వెళ్ళలేదు. ఉపాధ్యాయుడు తల ఎత్తి చూశాడు. ఆ బాలుడు ఏడుస్తున్నాడు. ఆయనకు ఆశ్చర్యం కలిగింది. ఆయన ఆ బాలుని వద్దకు వచ్చి, నాయనా, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. ఆ బాలుడు, అయ్యా, లెక్కలన్నీ సరిగా చేశానని గదా మీరు నాకు బహుమతి ఇస్తున్నారు. ఈ లెక్కలు అన్నీ నేను చెయ్యలేదు. వీటిలో ఒక లెక్క నా స్నేహితుడు అన్నగారి చేత చెప్పించుకొని చేశాను. కనుక ఈ బహుమతిని తీసుకొనటానికి నేను తగను అన్నాడు. అయితే ఏడవడం ఎందుకు అని అడిగాడు ఉపాధ్యాయుడు. లెక్కలన్నీ విద్యార్థులు స్వయంగా చేయాలని కదా మీ ఉద్దేశం. కానీ నేను ఒక లెక్కను ఇతరుల చేత చెప్పించుకొని చేసి మిమ్మల్ని మోసగించాను. అందుకు నన్ను క్షమించండి అని బాలుడు ఇంకా ఏడవడం మొదలుపెట్టాడు. ఉపాధ్యాయుడు ఆ బాలుడు తల నిమురుతూ, నాయనా, నిన్ను శిక్షించడం కాదు, అభినందించాలి. నీకు బహుమతి తీసుకొనటానికి అర్హత ఇంకా పెరిగింది. అయితే ఈ బహుమతి లెక్కలు చేసినందుకు కాదు, అంతకంటే గొప్ప పనికి, నీ నిజాయితీకి అని బాలుడికి బహుమతినిచ్చాడు ఉపాధ్యాయుడు. ఈ వీడియో నచ్చింటే ఒక లైక్ చేయండి.